సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో చౌడలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షుడు జక్కుల రాజు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుద్దడ గ్రామంలో సుమారు 130 యాదవ కుటుంబాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమ్మవారి ఆలయం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కులదైవమైన చౌడలమ్మ అమ్మవారిని గ్రామంలోనే నిర్మించుకొని పూజలు చేసుకోవాలనే సంకల్పంతో యాదవ సంఘం సభ్యులు పలువురు దాతల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో పాటు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దుద్దెడ పరిసర గ్రామాల ప్రజలు, యాదవ సంఘం సభ్యులు, కులబంధువులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. దుద్దెడ యాదవ సంఘం చౌడాలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా దుద్దెడ గ్రామంలో చౌడాలమ్మ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ నెల 20వ తేదీన చౌడాలమ్మ దేవతామూర్తి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. అలాగే 23వ తేదీన చౌడాలమ్మ కళ్యాణం జరుగుతూ ఉన్నది. కావున దుద్దెడ గ్రామంలోని యాదవ కుల పెద్దలందరి సహకారంతో, కొంతమంది చందాదారుల సహకారంతో అంగరంగ వైభవంగా గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే ఈ చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ, అలాగే కళ్యాణం తదితర కార్యక్రమాలకు చౌడాలమ్మ భక్తులు, అలాగే కొమ్రెల్లి మల్లన్న భక్తులు, అలాగే యాదవ కుల పెద్దలు, యాదవ సంఘ సభ్యులు, సిద్దిపేట జిల్లాకు చెందిన చౌడాలమ్మ భక్తులు, యాదవ కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమంలో భగవంతుని కృపలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాము. ఈరోజు చౌడాలమ్మ ఆలయ కమిటీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ రోజు నుండి ఆహ్వాన పత్రిక కూడా అందరికీ అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దుద్దెడ యాదవ సంఘం ఆధ్వర్యంలో చౌడలమ్మ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడానికి ఆహ్వాన పత్రికను రిలీజ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో యాదవ సంఘం కుల పెద్దలు మరియు గ్రామ యాదవ కుల బాంధవులందరూ పాల్గొంటారు. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా 15వ తారీఖు నాడు మహిళలు తీయడం జరుగుతుంది. 16 నాడు పోచమ్మ బోనాలు, 17, 18, 19, 20 ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. 21, 22, 23 నాడు ఉగ్గు కళాకారుతో కళ్యాణం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమాన్ని యాదవ కుల పెద్దలు మరియు చుట్టూ గ్రామాల ప్రజలు మరియు దుద్దెడ గ్రామ ప్రజలు వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదవ సంఘం తరపున కోరుకుంటున్నాను.